ఓం గం గణపతయే నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ మహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శనైశ్చరాయ నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని, అందరిలో ఉన్నటువంటి ఆలస్యము, బద్ధకము, నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని, అట్లాగే ఆలస్యాన్ని, బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని, గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని తెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు. కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి, ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేణా కావచ్చు, మనిషి రూపేణా కావచ్చు, పక్షి రూపేణా కావచ్చు, ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయువు. ఇది మనసు కన్నా అతివేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది. కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ, మంచి చెడులను అనుభవిస్తూ, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు, లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని కల్పించేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు. అంటే ఆయుకారకుడు ఆయనే, కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే, కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ శని భగవానుడు మార్చి 29వ తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై 13వ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు. దీని ద్వారా, ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు, అష్టమ శనులు, అర్ధాష్టమ శనులు, వేధాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా పరిచయం అయినాయి. దాదాపుగా ఏప్రిల్, మే, జూన్, జూలై దాదాపు 120 రోజులు బట్టి కూడా 135 రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు. మరి ఈ జూలై 13వ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది. మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటీ ఎక్కువ కాలం వక్రిస్తాడు. గురు భగవానుడు ఆయన ఆల్రెడీ వక్రించాడు, ఆయన ఇప్పుడు రుజుమార్గంలో ఉన్నాడు. బుధుడు వక్రత్వం లేదు, అస్తంగత్వం ఉంటుంది. శుక్రుడు వక్రిస్తాడు. రవిచంద్రుడికి వక్రత్వం లేదు. రాహుకేతువులు ఆల్రెడీ వాళ్ళు వక్రత్వంతోనే ప్రయాణం చేస్తూ తాట తీస్తూ ఉంటారు అందరికీ కూడా.
మరి ఈ విధంగా శని భగవానుడు జూలై 13వ తేదీ నుండి దాదాపుగా 137 రోజులు దాటి 138వ రోజు అంటే నవంబరు ఈ సంవత్సరం 2025వ సంవత్సరం నవంబరు 28వ తేదీ వరకు కూడా అదే మీనరాశిలో 2 నక్షత్రాలు అంటే తన సొంత నక్షత్రంలో అక్టోబర్ 3, 2025 వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించి ఉండటం, ఆ తదుపరి వెనక్కి వస్తాడు ఆయన అంటే పూర్వాభాద్ర నక్షత్రంలో మళ్ళీ వక్రత్వాన్ని నవంబర్ 28 వరకు కూడా చారజల్పుతూ ఉంటాడు. దీని ద్వారా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వక్రత్వం అంటే ఏ గ్రహమైనా సరే ముఖ్యంగా తన యొక్క రుజుమార్గంలో ప్రయాణం చేసేటప్పుడు దాని యొక్క దృష్టులు ఒకలా ఉంటాయి, వక్రించినప్పుడు దాని యొక్క దృష్టులు మరొకలా ఉంటాయి. ముఖ్యంగా శాస్త్రరీత్యా శుభగ్రహాలు గనక వక్రిస్తే అవి శుభ ఫలితాలను ఇస్తాయని, పాపగ్రహాలు అనగా మనకి కుజుడు కానివ్వండి శని కానివ్వండి వక్రిస్తే అవి పాప ఫలితాలను ఇస్తాయని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. మరి ఈ శని మహానుభావుడు పాపి కాబట్టి ఆయన వక్రించడం ద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి కొంతమంది రాసుల వారు ఉండే అవకాశం ఉంటుంది. మరి శని ముఖ్యంగా మన యొక్క 12 రాశులలో మకర రాశికి కుంభరాశికి అధిపతి, అంటే కర్మస్థానానికి అభీష్ట స్థానానికి, అంటే కర్మ ద్వారా మనం చేసినటువంటి ఏ పనికైనా సరే అభీష్టం సిద్ధిస్తుందా, నెరవేరుతుందా, లేకపోతే బెడిసి కొడుతుందా అనేటటువంటి రెండింటినీ కూడా ఈ శని భగవానుడికే ఇచ్చి ఉన్నారు మకర కుంభరాశుల ద్వారా. అట్లాగే సహాయం చేసేటటువంటి గుణము, సహాయకత్వమైనటువంటి కారకత్వము కుంభరాశిలో ఉంది, తనకి తనే అనుభవించాలనుకోవడం మకర రాశిలో ఉంది. కాస్త స్వల్ప దోషాలు ఉంటాయి రెండింటికి, అని అధిపతి శని భగవానుడే. కాబట్టి ముఖ్యంగా ఈ మనకు ఉన్నటువంటి 27 నక్షత్రాలలో జలరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పుష్యమి నక్షత్రము, మరలా జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అనురాధ నక్షత్రము, జలరాశి అయినటువంటి మీనరాశి, ఇప్పుడు ప్రెజెంట్ శని భగవానుడు ఉన్నటువంటి నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రం, సొంత నక్షత్రంలో ఉన్నాడు. మరి ఈ యొక్క కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి ఈ 3 జలరాశిల్లో భూతత్వ వాయుతత్వ గ్రహమైనటువంటి శని భగవానుడు ఆయన పరిపాలిస్తూ ఉంటాడు నక్షత్రాల ద్వారా. కాబట్టి ఆ నక్షత్రాలలోకి వచ్చినప్పుడు చంద్రుడు వారి యొక్క మానసికమైనటువంటి చర్యలు కొంతమందివి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది జాతకాలలో గనక శని భగవానుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైనా మనం పుట్టినటువంటి డేటు, టైము, ప్లేస్ని బట్టి మన యొక్క జన్మజాతకం మీద గ్రహాల యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయి. అంటే మనకున్నటువంటి 12 రాశులు భావాలుగా మారతాయి, లగ్నంగా మారుతుంది. లగ్నం నుండి ఏ గ్రహానికి ఆధిపత్యము శుభమా అశుభం కలిగిందా దాన్ని బట్టి మనకి జాతకం నడుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ గ్రహము ప్రస్తుతానికి వీరి యొక్క చంద్రుడు అంటే మనఃకారకుడు, చంద్రుడి నుండి ఏ రాశుల్లో ఉన్నాడు, ఏ నక్షత్రాల్లో ఉన్నాడో చూసుకుంటూ దీన్ని వెరిఫై చేస్తే గనక అప్పుడు ఫలితం అనేది కనపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి మరి పనులు సక్రమంగా సాగవు, దగ్గర దాకా వచ్చి దూరం అయిపోతూ ఉంటాయి ఈ శని యొక్క ప్రభావం వలన. అట్లాగే జాతకాలలో, జన్మజాతకాలలో కనుక శని చంద్రుల యొక్క స్థితి కానీ, యుతి కానీ, కలయిక కానీ, ఒకరి నక్షత్రంలో ఒకళ్ళు ఉండటం ద్వారా కానీ ఈ విధంగా వాళ్ళిద్దరికీ గనక సత్సంబంధాలు ఉన్నట్లయితే ఆ యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఆ భావాలు దెబ్బతింటాయి. దెబ్బతింటం అంటే ఆలస్యం అవ్వటం, 1కి 2-3 సార్లు జరగటం, అంటే వివాహాల విషయంలో, ముఖ్యంగా వివాహ విషయంలో, ఉద్యోగ విషయాలలో, అట్లాగే సంతాన విషయంలో. ఎందుకంటే శని ఆలస్యాన్ని సూచిస్తాడు ప్రతి విషయంలో, కానీ స్టాండర్డ్ని సూచిస్తాడు, స్థిరత్వాన్ని. కాబట్టి కానీ చంద్రుడితో లింక్ అంత మంచిది కాదు. మానసికంగా ఎప్పుడు వికారాలని కలుగు చేస్తూ ఉంటాడు. సరే, శశిమంగళ యోగం అనేటటువంటిది అది కొంతమంది లగ్నాలలో కలుగుతూ ఉంటుంది. ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వారికి శశిమంగళ యోగం
మనకి ఉన్నాయన్నమాట. ఆ యోగాలలో వారికి యోగాన్ని ఇస్తాడు. అది తర్వాత విషయం, అది జన్మజాతకం చూస్తే గానీ తెలియదు. కాబట్టి మరి ఈ శని భగవానుడు ఇప్పుడు వక్రిస్తున్నాడంటే ఆయన ఇప్పటి వరకు కొన్ని రాశుల వారికి, మేషాది ద్వాదశ రాశుల వారికి, కొంతమందికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు అధికంగా ఉంటాయి కదా, ఆ రాశుల వారికి ఈయన వక్రించడం ద్వారా పనుల విషయంలో కొంత ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వక్రత్వం, పాపగ్రహం వక్రత్వం చెందడం ద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాల విషయంలో మరి నిదానం అంటే తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కొలాప్స్ చేస్తున్నాడంటే లేదు, చక్కగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కొంతమంది రాసుల వారు బయటపడి ఈ నవంబర్ 28 లోపల వరకు కూడా వారికి జరగవలసినటువంటి వివాహ ప్రక్రియలు కావచ్చు, సత్సంతాన విషయం కావచ్చు, లేదా ఈ యొక్క ఉద్యోగ విషయాలు కావచ్చు, ఏ పని ముట్టుకున్నా జరగనటువంటి వాళ్ళకి పనులు జరిగే అవకాశం ఉండొచ్చు, కోర్టు వ్యవహారాల విషయంలో సక్రమమైనటువంటి తీర్పు లభించవచ్చు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది మేము శని నుంచి అంటే ఏలినాటి శనిలో అయిపోయినాయి, మేము ఫ్రీగా ఉన్నాం అనుకుంటారు చూసారా. అలాంటి వాళ్ళకి ఈ శని ఉన్నటువంటి వక్రత్వ స్థితి, ఆ యొక్క స్థితిని బట్టి, స్థాన స్థితిని బట్టి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క శని దోషాలు పోగొట్టుకోవటానికి మీరు ఎన్ని విధాలుగా అంటే శివాలయాలకు వెళ్ళి నవగ్రహాలకి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, 19 ఒత్తులేసి దీపారాధన చేయటం, ఈ విధంగా దానాలు ఇవ్వటం ఏ విధంగా చేస్తారో మంత్రోచ్చారణ కలిగినటువంటి మాలాంటి బ్రాహ్మణుల ద్వారా జరిగేటటువంటి, అంటే ముఖ్యంగా పాపగ్రహాలకి వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు పోగొట్టుకోవటానికి సంకల్పము అనేది ఉంటుంది. సంకల్పము ద్వారా వారి కోరికని, లేకపోతే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని మనం చక్కగా గణపతి పూజ ద్వారా తెలియచేసి ఆ యొక్క శనిగ్రహ జపాన్ని ఆచరిస్తూ ఒక 19 రోజులు 8 రోజులు సంఖ్య ఉంటుంది. 19,000 సార్లు 21,000 సార్లు సంఖ్య ఉంటుంది. అంత సార్లు వేదమంత్రాన్ని పఠిస్తూ శమగ్నిరగ్నిష్కరశ్చన్నస్తపత సూర్య శంబాతో వాత్పరప అపస్రద అనేటటువంటి వేదమంత్రాన్ని చక్కగా 19,000 సార్లు 19 రోజులు చక్కగా జపిస్తూ, ఎందుకంటే వచ్చేటటువంటిది శ్రావణ మాసం, దీక్షాధారణలు కూడా కొంతమంది చేస్తారు శని భగవానుడికి. కొంతమంది మనకి రాజమండ్రి సైడ్ ఉన్నటువంటి శని భగవానుడి ఆలయానికి, నాసిక్ దగ్గర ఉన్నటువంటి శని భగవానుడి శని సింగనాపూరు ఇట్లాంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి దీక్ష తీసుకొని. కాబట్టి శ్రావణ మాసంలో శుద్ధ విధియ రోజున ప్రారంభం చేసి ఈ యొక్క శనిగ్రహ భగవానుడి యొక్క జపాన్ని 19 రోజులు, అంటే బహుళ శ్రావణ మాసంలో బహుళ పంచమి వరకు కూడా రోజుకి 1000 సార్లు చెప్పిన వేదమంత్రాన్ని, శనిగ్రహ మంత్రాన్ని జపించి చివరిలో చక్కగా స్వామివారికి హోమం చేయటం అనేటటువంటిది, అంటే షష్ఠి రోజు కావచ్చు, పంచమి రోజు కావచ్చు, స్వామివారి యొక్క శనిగ్రహ పాశుపత హోమాన్ని ఆచరించటం. ఎవరైనా ఈ శనిగ్రహ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ హోమంలో పాల్గొనొచ్చు. అట్లాగే అక్కడికే ఒక బ్రాహ్మడికి వస్తే ఆ బ్రాహ్మడికి శనిగ్రహానికి సంబంధించినటువంటి దానాలు మీరు చక్కగా ఇచ్చుకోవచ్చు. అవన్నీ కూడా అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్యకి కూడా నవగ్రహాలకి సంబంధించినటువంటి నక్షత్రాలు, అంటే పాప నక్షత్రాలు కొంతమందికి ఉంటాయి, వివాహానికి సంబంధించిన ఇబ్బందికరమైన నక్షత్రాలు కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి, అట్లాగే అమావాస్య రోజుల్లో పుట్టినటువంటి వారి గురించి, ఎందుకంటే శని అమావాస్యకి అధిపతి శని భగవానుడు. కాబట్టి పితృశాపాలు, మాతృశాపాలు, కొన్ని పితృశాపాలు ఉంటాయి మెయిన్ ముఖ్యంగా. ఆ శాపాలు పోవటానికి కూడా అమావాస్య రోజున మా యొక్క పీఠంలో ఈ యొక్క నవగ్రహ నక్షత్ర సహిత శనిగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమము ప్రతి అమావాస్యకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి 2వ తారీఖు నుంచి మరి 19 రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ 19 రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెప్తూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను. కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి. కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన
కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్ గా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు 12వ తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఏమేం రాశులు? మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం. కాబట్టి 138 రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల 29 నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు. కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను. ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులు కూడా కలుగజేస్తుంది ప్రపంచానికి. అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగజేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్కగాను. కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ నెల జూలై 13వ తేదీ నుండి దాదాపుగా 4 నెలల పైన వరకు కూడా, అనగా నవంబర్ 28వ తేదీ వరకు శని భగవానుడు మరి జూలై 12వ తేదీ వరకు వీరికి ఏలినాడి శని ప్రభావం మార్చి 30 నుంచి ప్రారంభమైంది. దాని వలన వీరికి కలిగినటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్నూ కాదు, ఏదో రకంగా ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. అయితే ఈ యొక్క శని భగవానుడు ఇప్పుడు వక్రించాడు జూలై 13వ తేదీ నుండి. అంటే పాపత్వ ప్రభావాన్ని ఇచ్చేటటువంటి శని భగవానుడు వక్రించడం ద్వారా అది సమక్షేత్రమైనటువంటి 12వ రాశి, మేషానికి 12వ రాశిలో ఉన్నటువంటి వృత్తికారకుడు లాభకారకుడైనటువంటి శని వక్రించాడు. అంటే ఈ శని వక్రించడం ద్వారా ఈయన యొక్క దృష్టి మరి కుటుంబ స్థానము, ధనస్థానము, నేత్రస్థానమైనటువంటి 2 మీద పడింది ఇప్పటి వరకు. అంటే వీటి పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగంలో ఆలస్యాలు, పోస్టు అంటే వేరే చోటికి ప్రమోట్ చేయటం లేకపోతే పోవటం, ఇలాంటివన్నీ మేషరాశి వారికి జరిగి ఉండొచ్చు. అయితే వక్రించినటువంటి ఈ శని ముఖ్యంగా 10, 11 అంటే 10వ స్థానం కర్మస్థానము, అట్లాగే కీర్తి, గౌరవాన్ని, ప్రతిష్టల్ని ఇచ్చేటటువంటి ఉద్యోగ భద్రతని, ఉద్యోగ పటిష్టతని, ఉద్యోగంలో సరైనటువంటి క్రమశిక్షణని కూడా కలుగజేసేటటువంటి శని భగవానుడు 12లో ఉండి వక్రించడం ద్వారా ఆయన డిసప్పాయింట్మెంట్స్ని ఇవ్వడు. ఆలస్యాలు అంటే కొంతమంది ఉద్యోగం ఇంకా రావట్లేదు, ఎక్కడో వాళ్ళకి ఉద్యోగం ఓకే అవుతుంది, అపాయింట్మెంట్స్ అనేవి రావు. ఎందుకు రావో అర్థం కాదు, అసలు వస్తుందో రాదో అనే ఒక మీమాంస, కానీ వస్తుందనే ఒక నమ్మకం. ఇవన్నీ వారిని సతమవుతమవుతూ చేస్తూ ఉంటాయి మేషరాశి వారిని. కాబట్టి ఇప్పుడు వక్రించడం ద్వారా శని ఆ ఫీలింగ్స్ని పోగొట్టి ఈ 4 నెలల్లో ఏదో రకంగా మేషరాశి వారికి వృత్తి విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి పరిస్థితిని ఇచ్చేస్తాడు. అంటే లాభాన్ని ఇవ్వడానికి ఆయనకి శక్తి లభిస్తుంది. ఆయనకున్న పాపత్వపు శక్తి తగ్గుతుంది కాబట్టి ఆలస్యాన్ని ఆయన ఫాస్ట్గా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాలు. అట్లాగే ఏదైనా సరే మరి శని ఆయుష్ను ప్రసాదించేవాడు. ముఖ్యంగా ఆయన యొక్క దృష్టి శత్రు రోగ రుణస్థానాల మీద పడుతోంది ఇప్పటి వరకు. వక్రించడం ద్వారా ఆయన దృష్టి లెవెల్స్ తగ్గుతాయి. ఆయన అక్కడే ఉంటాడు, వక్రించినంత మాత్రాన వెనక్కి వెళ్ళిపోడు, అదే రాశిలో చక్కగా మీనరాశిలోనే ఉంటాడు. ఆయన దృష్టి పడాల్సిన చోట పడదు, కొంచెం వెనక్కి రావడం ద్వారా కొంచెం సైడ్గా జరుగుతుంది. కాబట్టి ఆ ఆరోభావం పైన పడేటటువంటి ఆ యొక్క శని దృష్టి యొక్క ఆ స్థితి తగ్గడం ద్వారా, ఆ యొక్క స్థాయి తగ్గడం ద్వారా ఎవరికైనా సరే ఉద్యోగంలో కింద వాళ్ళ వలన ఏదైనా ఇప్పటి వరకు ఇబ్బందులు కలిగితే ఇప్పుడు అది కాస్త లాభంగా మారుతుంది. వారంతా వీరిని కాస్త గౌరవించడం జరుగుతుంది. ఉద్యోగంలో చిన్న చిన్న ప్రమోషన్స్ ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది. శత్రువులు కొంత వారి యొక్క తప్పుని తెలుసుకొని వీరు ఎటువంటి వారో తెలుసుకునే పరిస్థితి మేషరాశి వారికి కలుగుతుంది. అట్లాగే రుణాలు, ఏదైనా రుణ బాధలు ఉంటే ఇప్పటి వరకు వాళ్ళకి గొంతు పిసిగినంత పని అయ్యే అవకాశం ఉండుండొచ్చు. ఇప్పుడు కాస్త వాళ్ళలో కూడా కొంచెం పరివర్తన జరుగుతుంది. పరివర్తన జరిగి కొంచెం పర్వాలేదు, మీరు అవకాశం ఉన్నప్పుడు ఇవ్వండి అంటారు. కానీ మీకు కలిసి రావడం ద్వారా ఆ ధనాన్ని వారికి ఇచ్చే పరిస్థితి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ఇప్పటి వరకు దైవత్వం మీద కొంత నెగిటివ్ చర్యలు ఉన్నా కూడా
దైవాన్ని నమ్మటం ద్వారా మాత్రమే మనం కొన్ని కర్మల్ని విముక్తి చేసుకుంటాము. కాబట్టి ఈ పూజా పురస్కారాలు చేసుకోవాలి అనేటటువంటి లోపల ఇష్టపూర్వకమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. దాని ద్వారా ఏకాగ్రత కూడా కలుగుతుంది. ముఖ్యంగా వీరు ఇప్పటి వరకు ఒంటరిగా ఉండటానికి మేషరాశి వారు కొంత ప్రయోగం చేసి ఉండొచ్చు. ఇప్పుడు నలుగురితో కలవటం, అన్నదమ్ములతో సఖ్యతగా మాట్లాడుకోవటం, అట్లాగే ఫ్రెండ్స్తో కాస్త మెర్జ్ అవ్వటం, వాళ్ళతో సాధక బాధకాలు చెప్పుకోవడం ద్వారా కొంత మనసు ఊరట కలిగే అవకాశం ఉంటుంది. కుటుంబం మీద వీరికి ఎక్కువగా రిగ్రెట్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ధనం మీద కూడా నష్టపోయే అవకాశం పోయి కొంచెం ధనాన్ని ఎలా దాచుకోవాలి, కుటుంబానికి ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎంత దాచుకోవాలి, ఇలాంటి క్రమశిక్షణ పూరితమైనటువంటి పరిస్థితులు చక్కగా మేషరాశి వారికి కలుగుతాయి. కాబట్టి వక్రించిన శని ప్రభావం మేషరాశి వారికి ఒకంతకి లాభాన్ని కలుగజేసే అవకాశం ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అట్లాగే కొంతమందికి విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటారు. కుటుంబాన్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళాలి, డబ్బు సంపాదించడానికి కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల్ని చూడడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి కావచ్చు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకువెళ్ళటం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా జరగడానికి అక్టోబర్ 3 తర్వాత శని గురు నక్షత్రంలోకి మారినప్పుడు ఇలాంటి శుభాలు జరగడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ శనిగ్రహ ప్రభావం 12వ రాశిలో స్థానంలో స్థితి కలిగి ఉండటం ద్వారా వీరు కాస్త శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటూనే ఉండాలి. ఆయన యొక్క ఫలితం తగ్గింది కదా అని చెప్పి మనం వదలకూడదండి. ఆ ప్రభావం మనకి ఎప్పటికీ మేషరాశి వారికి ఉంటూనే ఉంటుంది. కాస్త మనకి వెసులుబాటు కలిగిందని మాత్రమే అనుకోవాలి. వారు చేయవలసినటువంటి పూజాధికాలు, రుద్రాభిషేకాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూనే ఉండే పరిస్థితి చేసుకోండి. అట్లాగే ఏదైనా ఉంటే గురువుల ద్వారా, పీఠాల ద్వారా చేసేటటువంటి ఇలాంటి హోమాలు, లేకపోతే పూజలు, జపాలు ఇలాంటి వాటిల్లో కొంచెం పార్టిసిపేట్ చేసుకొని జీవితంలో ఇంకా ఎదగటానికి ఇది ఒక మహత్తరమైన అవకాశంగా మీరు భావించవచ్చు మేషరాశి వారికి. ఓం శం శనైశ్చరాయ నమః.